Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే ఇలా దేవుని వాగ్దానం ధ్యానం చేయడం ద్వారా మనం దేవునికి దగ్గరగా వస్తాం. దేవునికి దగ్గరగా రావడం ద్వారా మనం విశేషమైన ఆశీర్వాదం పొందుకుంటాం. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ చిన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. లిమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. హల్లెలూయా. ఒకవేళ ఆత్మీయ జీవితంలో ఎక్కడైనా దేవుని కోసం బ్రతకడం మానేశారేమో, ఎక్కడో పాపంలో చిక్కిపోయో, లేదంటే శ్రమలు కష్టాలు వచ్చినాయోనో దేవుని కోసం బ్రతకడం మానేశారేమో, లోకంతో రాజీ పడిపోయి జీవిస్తున్నారేమో. అయితే దేవుడు పిలుపుని అందిస్తున్నాడు, మరలా లేచి మీరు దేవుని కోసం నిలబడండి అని. ఎందుకంటే దేవుని వెలుగు మీ మీద ఉదయిస్తుంది కాబట్టి. అబ్రహాము గారిని దేవుడు పిలిచాడు, అబ్రహామా నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళమని. ఆ దేశం ఎలా ఉంటుందో అబ్రహాం గారికి తెలియదు. అయినా సరే 1500 కిలోమీటర్లు ప్రయాణించుకుంటూ అబ్రహాం గారు కనాను దేశానికి వెళ్ళారు. దేవుని మాటకు లోబడ్డాడు ఆయన. అందుకే విశేషమైన ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇప్పుడైతే బస్సులు, కార్లు, ఏరోప్లేన్స్, ట్రైన్స్ అన్నీ ఉన్నాయి. ఆ కాలంలో ప్రయాణం చాలా కష్టంగా ఉన్నా దేవుని మాట విన్నాడు, దేవుని కోసం నిలబడ్డాడు. పేతురు గారిని సువార్త నిమిత్తం చెరసాల్లో పట్టేస్తే యెహోవా దూత అక్కడ ప్రత్యక్షమై పేతురు లేచి నన్ను వెంబడించమని చెప్పగానే పేతురు గారు లేచి దేవుని దూతను వెంబడించగా ఆయన చెరసాలను బయటకు వస్తాడని, ప్రతి ద్వారం దాని అంతటదే తెరవబడిందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మీరు ఏ బంధకాల్లో ఉన్నా, ఆత్మీయ బంధకాలు కావచ్చు, లేదంటే యెహోలోక పరంగా కష్టాల్లో కావచ్చు, దేవుని కోసం మీరు నిలబడకుండా, దేవుని పని చేయకుండా ఏదైతే మిమ్మల్ని ఆపేస్తుందో దేవుడు వాటిని బయట తీసుకొస్తాడు. మీరు లేచి దేవుని కోసం నిలబడితే దేవుడు మీ పక్షాన నిలబడతాడు అని. హల్లెలూయా. మీ జీవితాన్ని మరలా సమర్పించుకుని, మీ భక్తి జీవితాన్ని, దేవుని పట్ల మీకున్న ప్రేమను, సమర్పణను మరలా మీరు పునరుద్ధరిస్తే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని. ఇదే 60వ అధ్యాయం రాయబడింది. మనం దేవుని కోసం నిలబడితే దేవుడు మన దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు అని. హల్లెలూయా. ఇప్పుడు దాకా వీటి కోసమైతే మనం కన్నీరు కార్చాము, ఇప్పుడు దాకా వీటి కోసమైతే మనం ఏడ్చాము, వీటి కోసమైతే మనం రోదన చేసామో దేవుడు ఆ విషయంలో మనం మేలు చేస్తాడు. ఉద్యోగ విషయం కావచ్చు, వ్యాపార విషయం కావచ్చు, వివాహ విషయం కావచ్చు, సంతాన విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో, ఆరోగ్య విషయం కావచ్చు, దేవుడు మేలు చేస్తాడని. హన్నా గారు ప్రార్థన విని ఆమె కుమారుని అనుగ్రహించిన దేవుడు, యాకోబు గారి ప్రార్థన విని ఆయనకి సమాధానం అనుగ్రహించిన దేవుడు, హిజ్కియా ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చిన దేవుడు, యెహోషాపాతు గారు ప్రార్థన విని విజయాన్ని ఇచ్చిన దేవుడు మీ జీవితంలో కూడా, మీ దుఃఖ దినములన్నిటికి కూడా సమాప్తం చేస్తాడని దేవుడు. మనం దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం బ్రతకాలని. రెండోదిగా మిమ్మల్ని బహుతరములకు సంతోషకారణంగా మారుస్తాడని. ఏ కుటుంబాలైతే, ఏ మనుషులైతే మిమ్మల్ని వద్దనుకున్నారో, మిమ్మల్ని త్రోసివేస్తారో దేవుడు వారికే మిమ్మల్ని ఆశ్రయస్థానంగా మారుస్తాడని, వారినే మీ దగ్గరికి తీసుకొస్తాడని. మిమ్మల్ని అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారని. మీ ప్రార్థనల కోసం, మీ సలహాల కోసం అనేక మంది వస్తారని. యాకోబు ఎక్కడుంటే అక్కడ అనేక మందికి దీవెనకరంగా ఎలా ఉన్నాడో, అబ్రహాము వెళ్ళిన ప్రతి చోట ఎలా అయితే దీవెన పొందాడో, యోసేపు కావచ్చు, దానియేలు కావచ్చు, వారు ఎక్కడుంటే వారు అనేక మందికి దీవెనకరంగా ఉన్నారని. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు అలాగ మారుస్తాడని. మూడోదిగా మీ కొరకు దేవుడు ఆశీర్వదించే ద్వారాలు ఇప్పుడు కూడా తెరిచే ఉంటాయి. దేవుడు ఉదయం సాయంకాలం అన్న భేదం లేకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు అని. హల్లెలూయా. మనం దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం బ్రతకాలి. మన బ్రతుకు ద్వారా దేవుని నామం మహింపరచబడితే మన దుఃఖదిములు సమాప్తం అయిపోతాయి. మనల్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలాగే మనల్ని దేవుడు నిత్యము ఆశీర్వదిస్తూనే ఉంటాడు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుని కోసం నిలబడండి, మీరు గొప్ప కార్యాలు చూస్తారని. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవం గల దేవేశ, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం విశ్వసిస్తున్నారో ప్రభువా, వారి జీవితంలో మేలు చేయండి, సహాయాన్ని సహకారం అందించండి, వారికి అన్ని విషయాల్లో మీ తోడుని దయచండి, గొప్ప కార్యాలు చేయండి. ప్రభువా ప్రభాయిసే మా బ్రతుకుల ద్వారా మీ నామం మహింపరచబడలే దేవా, సహాయం చేయండి. ఎవరైతే ప్రభువా మీకోసం బ్రతుకుతున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేయండి, వారి దుఃఖ దినం సమాప్తం చేయండి, వారిని అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి. వారికి ప్రభువా నిత్యము వారిని ఆశీర్వదించండి. వారి ద్వారాలు తెరవమన్న దేవా బ్రతిమాలుకుంటున్నాను. వేసే వారి మార్గాలు సరళం చేయమని దేవా బ్రతిమాలుకుంటున్నాను. ఇప్పుడు సహకారం వారికి ఉంచమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.